చౌదార్ చెరువులోని తాగునీటి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన చారిత్రాత్మక దినమని ప్రజా సంఘాల నాయకులు అభివర్ణించారు. మహారాష్ట్ర మహద్ పట్టణంలో చౌదర్ చెరువులోని నీటిని బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చి 1927-20న దళితులకు త్రాగే అవకాశం కల్పించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో అంతులేని అంటరానితనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా దళితులను బడికి, గుడికి దూరంగా ఉంచి వివక్ష చూపుతున్నారన్నారు. ప్రకృతి ప్రసాదించిన త్రాగునీటిని కూడా దళితులకు దక్కకుండా చేశారని అన్నారు. చౌదార్ చెరువు నీళ్లకోసం అంబేద్కర్ చేసిన పోరాటం ఆత్మగౌరవ నినాదం అని పేర్కొన్నారు. ఆ స్ఫూర్తితో దళిత, బహుజనులందరూ ఏకమై రాజ్యపాలన దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గాదెపాక రవీందర్, దళిత బహుజన ప్రజాసంఘాల నాయకులు ముక్కెర సంపత్ కుమార్, కొయ్యడ కొమురయ్య, వెన్నరాజు, బోయిని రాజమల్లయ్య, గడిపె చిన్నవాలు, బుర్ర శ్రీనివాస్, భాస్కర్ నాయక్, ఆర్ఏ కిషోర్, బెజ్జంకి విశ్వనాథం, పొన్నాల వినోద్ కుమార్, కోతి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాటానికి జ్ఞాపక చిహ్నంగా సమాజ మార్పు కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ముక్కెర సంపత్ కుమార్ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. మరి మనందరికీ తెలుసు, మహాత్మా జ్యోతిబా పూలే గారు అక్షరాస్యత కోసం, అంటరానితనం నిర్మూలన కోసం, సంఘ సంస్కరణ కోసం కృషి చేస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండి కుల వివక్షతను ఎదుర్కొని, బడిలో గుడిలో అనేక అవమానాలను ఎదుర్కొని, కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అతనికి ఇవ్వనటువంటి అవమానాలను ఎదుర్కొని, దళితులకు వేరే మరి ఇతర వర్గాలకు వేరే నీళ్ల కుండలను పెట్టినటువంటి సందర్భం లోపల ఆయన చాలా బాధపడ్డటువంటి సందర్భం మనం చూసినాం. మరి క్షౌరం చేస్తే పశువులకు క్షౌరం చేసి దళితులకు క్షౌరం చేయనటువంటి పరిస్థితి. మరి చేదబావిలో గాని, ఆ రోజు ధర్మబావిలో ఉమ్మడి ధర్మబావి ఉండేది అందరికీ, ఊరికి ఆ ధర్మబావిలో కూడా నీళ్లు చేదుకొని తాగేటువంటి పరిస్థితి దళితులకు లేకుండా అనేక అవమానపరిచినటువంటి సందర్భం లోపల తాగడానికి నీళ్లు లేక చాలా దళితులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితుల్ని అంబేద్కర్ గారు కల్లారా చూసిండ్రు. మరి మూటికి చీపురు కట్టి మనము భూమి మీద ఉమ్మద్దు, తర్వాత మన కాళ్ళ యొక్క అచ్చులు వాళ్ళు దొక్కద్దు అనేటువంటి పరిస్థితులను చూసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భూమి మీద, ఈ గాలి మీద కనీసం తాగడానికి నీళ్లు కూడా, బతకడానికి ఉన్నటువంటి జీవనాధారం నీటిని కూడా తాగనిచ్చేటువంటి పరిస్థితి లేదని చాలా బాధపడి అక్కడ మహాచెరువు పోరాటాన్ని 1927 సంవత్సరంలో మార్చి 20వ తేదీన మహారాష్ట్ర లోపల ప్రారంభించి లక్షలాది మందితోటి ఆయన మహాచెరువు పోరాటాన్ని ఆ చెరువులోకి దిగి, ఈ నీటిపై మాకు హక్కు ఉన్నది, కనీసం పశువులు, గొర్రెలు, మేకలు తాగేటువంటి నీళ్లు మా దళితులను తాగనివ్వడం లేదు, కాబట్టి పీల్చే గాలిలో, ఈ నేలపై, ఈ నీటి లోపల కూడా మా దళితుల యొక్క హక్కు ఉన్నది అని మహాచెరువు పోరాటం చేసినటువంటి సందర్భం లోపల అప్పటి సమాజం, అప్పటి పాలకులు కళ్ళు తెరిచి అప్పటి నుంచి కొంత సమాజంలో మార్పు అనేటువంటిది మొదలైంది. కాబట్టి ఎందరో త్యాగదనులు, ఎందరో పోరాట యోధులు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం ఈరోజు ఇలాంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు మనం అనుభవిస్తా ఉన్నాం. అయినా కూడా ఇంకా ఎక్కడో ఒక చోట కుల వివక్షత అనేటువంటిది కొనసాగుతా ఉన్నది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం పోరాటం చేసిండ్రు, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని చెప్పిండు. కాబట్టి మనమందరం దళితులమైనటువంటి మనందరం ఐకమత్యంగా ఉండి మిగతా వర్గాలను మనం వివక్షత ఎదురు చూసుకునేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలో వాటిని మనం ఖండించి వాటిపై పోరాటం చేసి సమాజ స్థాపన కోసం, కుల మత వర్గరహిత సమాజం కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి